హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కొన్ని సీన్స్ నేను చూసేటప్పుడు నాకు రవితేజ గారు గుర్తొచ్చారు. అమ్మో ఎందుకంటే మనం అంటే బాడీ లాంగ్వేజ్ రెఫరెన్స్ కానీ ఏమైనా చూసుకుంటున్నప్పుడు సింధూరం సినిమా ఉంటుంది కదండి, అది పట్టుకుని సాంగ్ కూడా హాయ్ రే నిజం చెప్పు, నువ్వు హ్యాపీడే సినిమా చూసి బీటెక్ జాయిన్ అయిపోతావు కదా. అదేంటి ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. నాన్న ముద్దు పెడితే కడుపు అయిపోతుంది. ముద్దు పెడితే లవ్ చేయదు, ముద్దు పెడితే కడుపు రాదు, రెండు జరగవా? ఈ విలియం గడ ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టేస్తున్నాడే. ఏంటి మీ లైఫ్ జర్నీ ఏంటి? ఏం చేద్దాం అనుకున్నారు? ఏం చేస్తున్నారు? అంటే చిన్నప్పటి నుంచి బేసిక్గా నేను థియేటర్లో హీరోని అని ఫిక్స్ అయిపోయాను. ఆవిడ అంటే ఫస్ట్ టైం ఆవిడ చూసినప్పుడు అంటే మెగా ఫ్యామిలీ కదా, కమిటీ కుర్రోళ్ళు అంటే ఇది నన్ను అడిగితే ఇది మా సినిమాలో నేను ఎప్పుడు అనుకోవాలి, అంటే నేను హీరో మా సినిమా నేను అనుకోవాలి. సినిమా చూసిన వాళ్ళందరూ ఇది మా సినిమా అనుకోవాలనుకున్నాం, అదే అనుకున్నారు. దానికి చాలా థ్యాంక్స్. హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలో ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకుంటూ మేము ముందుకు వచ్చేసాను. సో ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్ హిట్ సో కమిటీ కుర్రాలు ప్రతి విలేజ్లో చూసుకుంటే ఇది మా స్టోరీయే కదా, మేమే కదా, అందులో ఉన్నది నేనే కదా అని ఇన్వాల్వ్ అయిపోయి మరీ ఈ మధ్యన దూసుకెళ్తుంది. సో అందులో ఒక క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే మనం కొంచెం అప్పట్లో అలా ఉండేదనమాట. సో విలియం అనే క్యారెక్టరు. సో ఆ విలియం అనే బ్రో అయితే మనతో పాటు ఉన్నాను. నేను రియల్ నేమ్తో అయితే పిలట్లేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ నేమ్ అనేది బాగా మాకు స్ట్రైక్ అయిపోయింది. సో ఆ మూవీ విశేషాలు, తన లైఫ్ జర్నీ ఒకసారి మాట్లాడుకుందాం. సో హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సైలెంట్గా ఉన్నావు, అక్కడ చూస్తే జామ్ అని ఉన్నావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్స్ అన్న. ఎలా అనిపిస్తుంది సక్సెస్ని? సక్సెస్ అంటే ఇవన్నీ డ్రీమ్స్ అంతే, ఇలా అవ్వాలి మన మూవీ ఎప్పుడన్నా ఇలా అవ్వాలనుకున్నా, కానీ ఫస్ట్ మూవీ ఇంత లెవెల్లో అవ్వడం చాలా హ్యాపీ ఫీల్స్ అండి. సో ఫస్ట్ మూవీ ఆల్వేస్ బెస్ట్ మూవీ అంటారు అందరికి. ఫస్ట్ మూవీ మీకు బిగ్ సక్సెస్ వచ్చింది. సో సక్సెస్ వచ్చిన ఆనందం చాలా దగ్గరలో చూసాం. అండ్ మీ క్యారెక్టర్ చూసుకుంటే పర్టికులర్గా చాలామంది చాలా ఇంప్రెస్ అవుతున్నారు. అంటే కొంతమంది క్యారెక్టర్లు కొన్ని వాటికి జోనల్ ఫిక్స్ అయిపోతాయి అన్నట్టు, మీ క్యారెక్టర్ మాత్రం అక్కడ ఉండే ఒక విలేజ్ గట్టిగా తిరిగే అబ్బాయికి బాగా కనెక్ట్ అయ్యింది. సో మీకు పర్టికులర్గా అది వినేటప్పుడు, స్టోరీ మీకు చెప్పేటప్పుడు ఎలా అనిపించింది? అంటే ఫుల్ మాస్గా ఉంటాడు, అది కావాలి, రగడ అన్నారు, చిల్లు ఉండాలన్నారా? అలా చెప్పారు. అది కొంచెం నాకు అంటే డాన్స్ చేయొచ్చు కాబట్టి ఈజీ వేలో చేయడానికి నాకు కొంచెం చాలా ఈజీగా ఉంది. చాలా దానికి ముద్దు పెట్టడానికి వెళ్ళినప్పుడు వాకింగ్ స్టైల్ ఉంటుంది మాది సపరేట్గా, ఇలా అనుకుంటా. అవన్నీ డైరెక్ట్గా చెప్పి ఎందుకు కొన్ని సీన్స్ నేను చూసేటప్పుడు నాకు రవితేజ గారు గుర్తొచ్చారనమాట. అమ్మో, ఎందుకంటే మనం చూసాం, మనం అప్పటి నుండి చూస్తూ వెళ్ళినవి ఇవన్నీ. సో రవితేజ గారు ఏంటంటే ఆ టైప్ ఆఫ్ కైండ్ క్యారెక్టర్ చేసేవాడు స్టార్టింగ్లో. నాకు స్టోరీ చెప్పినప్పుడు కూడా రెఫరెన్స్కి నేను అంటే బాడీ లాంగ్వేజ్ రెఫరెన్స్ కానీ ఏమైనా చూసుకుంటున్నప్పుడు సింధూరం సినిమా ఉంటుంది కదండి, అది పట్టుకుని సాంగ్ కూడా హాయ్ రే అది ఆ సాంగ్ తెగ చూసుకుంటే ఆ బాడీ లాంగ్వేజ్ కొంచెం నా స్టైల్ అలా చేయించాను, చాలా తీసుకున్నాను నా సినిమా రవితేజ గారితో తీసుకున్నాను. అండ్ నిజంగా ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. ముద్దు పెడితే కడుపు అయిపోతుంది. ముద్దు పెడితే లవ్ చేయదు, ముద్దు పెడితే కడుపు రాదు, రెండు జరగవా? సో చెప్పిన ఆత్రంగానే ఆపాలంటవా? అండ్ అందుకే నిజంగా అంటే ఆ సిచ్యువేషన్ అంటే 90s వాళ్ళందరికీ అలాంటి లవ్ చాలా క్యూట్ లవ్ ఉండేది అప్పట్లో. అవును, అట్లీస్ట్ ఆ అమ్మాయి వెళ్తుంటే సైకిల్ మీద మనం వెనకట్ల ఒక 100 మీటర్ల దూరం నుండి వెళ్ళి చూసుకోవడం, లేదంటే మన బడ్డీ కొట్టు దగ్గర ఎప్పుడు వస్తుందా అని కూర్చోవడం, అంటే ఇలాగే ఉండేవి అనమాట. ఆ రియల్ లైఫ్ లోకి మీరు ఒక్కసారిగా వెళ్ళారు. మీరు వెళ్ళి ఆ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ ఎలా అనిపించింది? అంటే చాలా బాగా, అంటే నేను అనుకుందా ఒకటే అన్న, అంటే యాక్టింగ్ చేసేటప్పుడు కానీ ఆ క్యారెక్టర్ నేను ఓన్ చేసుకునేటప్పుడు కానీ ఇది చూస్తే ఊళ్ళో ఉండే ఒక చైల్డ్హుడ్ ఫస్ట్లో ఉంటుంది, చిన్నప్పటి నుంచి లవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కనెక్ట్ అయిపోవాలన్న థాట్లోనే కూర్చొని అలాగే ప్రాక్టీస్ కనెక్ట్ అయిపోయింది. సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి
ఊర్లలో చాలా జరిగేవి అలాంటివి. ఫస్ట్ లో వాళ్ళకి ఉండిపోయి తర్వాత పెళ్ళి అయిపోద్ది, ఏదో సంక్రాంతికో లేకపోతే ఏదో జాతరకో వస్తారనమాట. వచ్చేటప్పుడు ఒక వైబ్ ఉంటుంది అనమాట. అప్పుడు కూడా నువ్వు ఆపట్లేదు. అంటే యాక్చువల్గా ఏంటంటే నేను సింగిలే, తన పెళ్ళి అయిపోయింది, తను వదిలేసింది. అక్కడ ఫస్ట్ మీరు సినిమా చూసినట్టయితే జాతరలో తన ఎంట్రీ అప్పుడు తను ఎలా నాతో మాడుతుందా లేదా ఒక చిన్నపాటి ఒక ఇదిలో డౌట్లో ఉండేవాడిని. సో తను మాట్లాడి వెళ్ళింది. తర్వాత క్లైమాక్స్లో మళ్ళీ తను వచ్చినప్పుడు మన జ్యోతియే అన్న ఫీల్స్ ఉన్నా కానీ పెళ్ళి అయిపోయిన వదిలినట్టు అలా కాదు. ఓకే, మన పిల్ల అంటే అప్పట్లో ఎలా ఇప్పుడు దాన్ని వేరేగా మీనింగ్ తీసుకుంటారేమో కానీ అప్పుడు ఎలా ఉండేదంటే ఎప్పటికున్నా మన అంటే మన ఫ్యామిలీ అమ్మాయి అన్నట్టు తీసుకుంటారు. అది బాగా కనెక్ట్ అయింది. అందుకే తన లాస్ట్ క్లైమాక్స్ లో కూడా తను ఫస్ట్ టైం చూసినప్పుడు అంత రియాక్షన్ ఉంటుంది. క్లైమాక్స్ లో తను వచ్చినప్పుడు తను నన్ను క్రాస్ చేసుకుని వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇలా అనుకుంటా తను వెనకాల నడుస్తాను అంతే. కానీ నువ్వు స్టార్టింగ్ చూసినప్పుడు ఫుల్ రగడగా చూపిస్తున్నారు, మాస్ గా చూపించారు. దీని అంతటికి ఒక గొడవ పెట్టడానికి ఒక వ్యక్తి కావాలి, ఆ నిన్నే ఎరగని వేస్తారేమో అనుకోండి నేనైతే. సో కానీ ఎక్కడ మీ క్యారెక్టర్ చూసుకుంటే ఎక్కడ నెగిటివ్ అవ్వలేదు, అలా బేస్ లో తీసుకొని వెళ్ళారు అనమాట. లాస్ట్ వరకు ఒక జోనర్ క్రియేట్ చేశారు. సో ఓవరాల్ గా మీకు స్టోరీ విన్నప్పుడే నచ్చేసిందా ఈ క్యారెక్టర్? అంటే ఫస్ట్ నేను వేరే క్యారెక్టర్కి ఓకే అయ్యాను యాక్చువల్గా. ఓకే, కిషోర్ అనే క్యారెక్టర్కి ఓకే అయ్యాను. ఓకే, అంటే మా డైరెక్టర్ గారికి సడన్గా అర్ధరాత్రులు వస్తూ ఉంటాయి థాట్లు. నేనేదో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు కదా, వీళ్ళతో అలాగే అల్లరి చిల్లరగా అలా తిరుగుతుంటే మేడపై నుంచి చూశారు బాల్కనీ నుంచి. అర్ధరాత్రి ఫోన్ చేసి రేపు పొద్దున్న నువ్వు ఒకసారి ఈ క్యారెక్టర్కి ఆడిషన్ అన్నారు. ఓకే అన్నాడు అన్న అని చెప్పేసి ఇంకా సో దానివల్ల ప్లస్ అయిందా? చాలా ప్లస్. ఓకే, అంటే మీ క్యారెక్టర్ కాకుండా మొత్తం ఓవరాల్గా 11 మందిలో చూసుకుంటే ఇంకేదైనా క్యారెక్టర్ చేస్తే బాగుండేదని అనిపించిందా? లేదండి, వాళ్ళు ఆ క్యారెక్టర్ చేయడమే బాగుంది, నేను ఈ క్యారెక్టర్ చేయడమే బాగుంది. విలియం లాగా ఉంటేనే బెటర్. సో ఇంకోటి అంటే జాతర అవుతున్న టైంలో గొడవ అవుతుంటుంది. సో గొడవ టైంలో మాకు ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేసినారు, ఇక్కడ ఎవరో ఒకరు చచ్చిపోతారు. సో అదైతే క్రియేట్ అయింది. మేము ఎలా అనుకున్నాం అంటే ఒక కొబ్బరి తోటలో అక్కడ ఉంది చూసారా, అక్కడ ఒక స్టిక్ లాగా ఒక గుణపం ఉంది. సో దాని వల్ల ఏదైనా అవుతుందేమో అని అందరం అటెన్షన్ అక్కడికి వెళ్ళింది. ఒక్కసారిగా డిఫరెంట్ గా తీసుకెళ్ళాడు అంటే డైరెక్టర్ గారు అటు గోదావరి అటువైపు. సో ఎలా అనిపించింది అది మీకు ఆ సీక్వెన్స్ చూసేటప్పుడు? అంటే ఆ సీక్వెన్స్ నేను ఎప్పుడు థియేటర్ విజిట్స్కి వెళ్తున్నా సరే నేను ఆ సీక్వెన్స్ అప్పుడు థియేటర్లో ఎక్కడైనా సీట్ ఖాళీ ఉందంటే కూర్చున్నాం, లేదంటే డోర్ దగ్గర నుంచి ఆ సీక్వెన్స్ చూస్తుంటే ఇప్పటికీ ఎప్పుడైతే రిజర్వేషన్ గొడవ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అని హార్ట్ బీట్ ఫస్ట్లో అలా చూసినా ఇప్పటికీ అలా హార్ట్ బీట్ అలా కొట్టేసుకుంటూ ఉంటుంది ఆ సీన్స్. అట్లా ఎందుకంటే రిజర్వేషన్ కౌంట్ అది అనే దాని నుండి ఆ సీన్ నుండి మొత్తం మూవీ ఒక 20 minutes డిఫరెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఒక్కసారి చేంజ్ అయిపోతారు, శత్రువులు అయిపోతారు. సరే ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే కాసేపు సో ఏంటి మీ లైఫ్ జర్నీ ఏంటి, ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంటే చిన్నప్పటి నుంచి బేసిక్గా నేను థియేటర్లో హీరోనే అని ఫిక్స్ అయిపోయి ఆ మైండ్ సెట్లోనే పెరిగాను. నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ క్లాసులు కానీ వాటికి కానీ మా తాతగారు వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా కజిన్స్ వాళ్ళందరూ ట్యూషన్కి వెళ్తున్నా సరే నేను మటుకు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళు, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళు, అక్కడ నాటకాలు వేస్తున్నారు వాళ్ళు కలిపించి అక్కడ స్టేజ్ మీద నాటకాలు వేయించాలు ఇవన్నీ చేయించారు మా తాతగారు. చిన్నప్పటి నుండి ఉంది మనకి దొరదంది అది ఇంక పోదు. సో ఓకే, అంటే ఎక్కడ దానికి ప్రాపర్? ఏలూరు. అంతే. సో ఏలూరు అంటే ఇంకా కొంచెం అక్కడ కూడా మనం ఇప్పుడు సినిమాలు ఎలా చూసామో అలాగే ఉంటుంటాం, కొంచెం సరదాగా చెప్పాలని చెల్లచ్చు అంతేనా? అంతే మొత్తం. అంటే ఇంతకు ముందు ఏమైనా చేశారా? ఇంతకు ముందు అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని చెప్పి 8th క్లాస్ నుంచి ట్రై చేశాను. నాకు ఏం సోర్సెస్ ఏం దొరకలేదు ఆ టైంలో. బీటెక్ వచ్చాక ఒక టీమ్ ఫామ్ అయింది నాకు. మా ఫ్రెండ్ ఫణి పవన్ కానీ కొంతమంది టీమ్ ఫామ్ అయ్యి మేము షార్ట్ ఫిల్మ్స్ చేసాం. వన్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ పే చేశారనమాట కాలేజ్ ఫీజు, అన్నపూర్ణకి యాక్టింగ్ క్లాస్ ఫీజు తను పే చేశారు. ఇంకా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ అనమాట. ఇంకా బ్యాక్ స్టెప్ వేసే పని లేదు, సావు బతుకు దీనిలోనే కూర్చుందాం అని చెప్పి కూర్చుంది. ఇంకా అలా 6 years ట్రావెల్. కుడియడం అయితేనే ఆహాలో వెబ్ సిరీస్ చేశాను, అమలాపాల్ గారు, పవన్ కుమార్ గారు డైరెక్టర్. అన్నపూర్ణలో ఎన్ని ఇయర్స్ అయింది? అది 1 year 6 months ఎంత ఉంటుంది డ్యూరేషన్, అది అందులో చేశాను. సో సూపర్. అంటే నార్మల్గా అడుగుతా, అంటే నార్మల్గా యాక్టింగ్ చేసి వచ్చే వాళ్ళకి యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఏమైనా డిఫరెంట్ ఉంటుందా?
డిఫరెన్స్ అంటే బేసికలీ నాకు హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ నాకు ఎవరు తెలియదు అసలు. కృష్ణానగర్లో నుంచుంటే అసలు ఎవరు తెలియదు నాకు. ఓకే. అసలు ఎలా వెళ్ళాలి, ఇక్కడ అసిస్టెంట్ అంటే ఎవరు, జూనియర్ ఆర్టిస్టులు అంటే ఎవరు ఏం తెలియదు. అలాంటిది నాకు అన్నపూర్ణలో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే ఏ క్రాఫ్ట్ ఏంటి, ఎవరి వర్క్ ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడతారో ఒక నాలెడ్జ్ వచ్చింది. ఇంకా థియేటర్ యాక్టింగ్ కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి మాకు ఫైనల్ ప్లే ఒకటి ఉంటుంది, అది ఒకటి చేసాం వల్ల ఓకే. నాలెడ్జ్ అయితే వస్తుంది ఇండస్ట్రీ మీద. ఓకే. యాక్టింగ్ అది అంటారా, మనం సినిమాలు చూస్తూ నేర్చుకుని చాలా మంచి మంచి యాక్టింగ్లు చేసిన వాళ్ళు ఉన్నారు. యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అని నేను అన్నాను. బట్ అది సో ఏదైనా నేర్చుకోవాలి, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో కూర్చున్నా నేర్చుకోవచ్చు, ఫిలిం స్కూల్కి వెళ్ళినా నేర్చుకోవచ్చు అండి. సో కృష్ణానగర్ అని ఇందాక అన్నారు, కృష్ణానగర్ కష్టాలు చూసారా ఎప్పుడైనా? అవి రన్ అవుతూనే ఉంటాయి, కామన్. అవి పెద్ద కష్టాల్లో ఏమి అనిపించదు, అదంతే పార్ట్ ఆఫ్ ప్రాసెస్ అన్నట్టు ఉంటుంది అంతే. ఓ రోజు ఉండదు, ఓ రోజు ఉండదు అండి లైట్. అంటే కొన్ని కష్టాలు కూడా ఇష్టాలుగా వెళ్ళిపోతే అసలు అనిపిస్తుంది. బట్ మీకు అంటే మీ పేరెంట్స్ నుండి సపోర్ట్ ఏమైనా ఉందని? పేరెంట్స్ అంటే వాళ్ళు బేసికలీ భయపడుతూ ఉండేవాళ్ళు. మొన్న సినిమా రిలీజ్ అయ్యేదాకా కూడా భయపడుతూనే ఉన్నారు. ఈ లైఫ్ షూటింగ్ అయిపోయింది, అరే షూటింగ్ అయిపోయింది కదా, నేను జాబ్ చూసుకోరా, నీకు నీ అంతా నువ్వు ఆకలి లేకుండా నీకు తినొచ్చు ప్రశాంతంగా అన్న థాట్ ప్రాసెస్లో ఉండే. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత మా పేరెంట్స్కి వెళ్ళి చెప్తున్నారు అందరూ, మీ అబ్బాయిని ఎంకరేజ్ చేయడం చాలా గ్రేట్, ఫైనల్లీ అచీవ్ చేయడం అన్నట్టు వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. సూపర్. సో అంటే ఎప్పుడైనా అనిపించిందా డార్లింగ్, ఇంకా కొన్ని సక్సెస్లు రావట్లేదు, ఇండస్ట్రీలో చాలా కష్టమేమో, బ్యాక్ స్టెప్ వేస్తే కరెక్ట్ ఏమో అని ఎప్పుడైనా అనిపించిందా? అసలు బ్యాక్ స్టెప్ అనే థాటే లేదు అసలు. ఇంకా సాగు బతుకో దీని మీద అనుకున్నా. నేను ఒకసారి కృష్ణానగర్లో ఉన్నప్పుడు, అంటే ఇది ఒక చిన్న స్టోరీ, ఇది అనుకోకండి. టీ తాగడానికి వెళ్ళాం అనమాట, ఏదో షార్ట్ ఫిల్మ్ మా ఫ్రెండ్స్ అయితే తీసాను మాట్లాడుకోవడానికి. ఒక 85 years ఎంత ఉంటుంది, ఒక పెద్ద ఆయన ఏదో సినిమాలోకి వెళ్ళి మారుతున్నారు అనమాట. సినిమాకి వెళ్ళాను, నాకు ఇలా ఫ్రేమ్ పెట్టారు, చాలా నా లైఫ్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి అండి. 85 years కూడా వాళ్ళకి అంత హోప్ ఉంది, లైఫ్ స్టార్ట్ అయింది నాకు అని. వాళ్ళ ముందు నాది ఇంక నేను ఇంకెందుకు డౌన్ అవ్వాలని. నిజంగా అంటే కృష్ణనగర్లో నేను కూడా తిరిగాను కాబట్టి, అంటే ఇప్పుడు మంగా టిఫిన్ సెంటర్ కావచ్చు, లేకపోతే గణపతి కాంప్లెక్స్, అక్కడికి వెళ్తే ఒక వైబ్ వస్తుంది. అందరూ వచ్చి చాలా ఇయర్స్ నుండి వాళ్ళు ట్రై చేస్తున్నా అని చెప్తుంటారు అక్కడ. సో వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి వీళ్ళు ట్రై చేస్తున్నారు, మనం ఇంకా స్టార్టింగే కదా అన్నట్టు అనిపిస్తుంది. సో మీకు మీ లైఫ్లో కమిటీ కుర్రాలు బెస్ట్ అని అనుకోవచ్చా? నా లైఫ్లో ఎప్పుడు చాలా బెస్ట్ మెమరీ, ఎందుకంటే మంచి ఫ్రెండ్స్ ఇచ్చింది, మంచి సినిమా, మంచి సక్సెస్ కూడా ఇచ్చింది. అవును. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఎవరిదో ఒక సపోర్ట్ ఉండాలి. సో అలాంటిది మీకు ఇక్కడ ఒక 15 మంది ఫ్రెండ్స్ని క్రియేట్ చేసి ఇచ్చింది అనమాట. ఏ సైడ్ నుండి ఏది వస్తుందో తెలియదు. సో అదొక బెస్ట్ అనుకోవచ్చు. అవును. అంటే డైరెక్టర్ గారిని చూసుకుంటే ఒకప్పుడు సో హ్యాపీ డేస్ కావచ్చు, అలాంటి సినిమాలు అంటే ఆ కైండ్ ఆఫ్ లో ఎక్కువ మందిని ఒకేసారి ఇంట్రడ్యూస్ చేసేది హీరోలుగా. సో ఒక సినిమా వచ్చేది, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక బెస్ట్ మూవీ వచ్చింది. సో మీకు అనిపించింది, అంటే ఎలా అనిపించింది ఇప్పుడు ఇంతమంది హీరోలతో ఒకేసారి వచ్చాం కదా, సో నెక్స్ట్ వాళ్ళందరికీ ఒక లైఫ్ ఉంటుందా అని అనిపించింది? అందరికీ అసలు అంటే మేము ఫిక్స్ అయిపోయాం అనమాట, వీడు మాస్ హీరో, వీడు క్లాస్ హీరో, వీడు క్లాస్ ఆడియన్స్ అని మేము అలా ఆడుకుంటూ ఉంటాం. మామ నువ్వు ఈ జోనర్ చేసుకుని నేను ఈ జోనర్ చేసుకుంటా, నా ప్రమోషన్ నువ్వు రా, నా ఈ ప్రమోషన్ ఇలాగ పండగ. ఓకే, మీకేది ఇచ్చారు మరి? నాకైతే మాసే. సో మాసే, ఎందుకంటే అది బాగా కనెక్ట్ అయింది కూడా. అంటే 2 వేరియేషన్స్ కూడా చూపించావు, నీలో ఉన్న యాక్టింగ్ స్కిల్ని నువ్వు చూపించావు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చూసుకుంటే ప్రొడక్షన్ హౌస్ అనేది చాలా పెద్దది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి సినిమాలు వచ్చినా చిన్న ప్రొడక్షన్ హౌస్లో కనిపించకుండా వెళ్ళిపోయినాయి మంచి మూవీలు. అవునవును, చాలా వరకు మనం చూసాం, విన్నాం కూడా. సో అలా వస్తే ఈ ప్రొడక్షన్ హౌస్ కాకుండా ఇంకా చిన్న ప్రొడక్షన్ హౌస్లో వస్తే మీకు ఇంత గ్రోత్ వస్తుంది అని అనుకున్నాను. అంటే సినిమా అయితే అట్లీస్ట్ థియేటర్కి జనాలు అంత పుల్ అవ్వడానికి కొంచెం టైం పట్టేదేమో. బట్ నిహారిక గారి వల్ల ఒక ఎలా చెప్పాలంటే ఒక తల్లి పక్షి తన పిల్లలందరినీ రెక్కల కింద పెట్టి తీసుకెళ్ళినట్టు మమ్మల్ని అందరినీ ఆవిడ అలా సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఎంత పెద్ద ఆవిడ, చాలా పెద్ద బ్యాక్ బోన్. కొణిదెల నిహారిక గారు అంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారనే ఒక టాక్ అయితే బయట ఉంది. అండ్ మొన్న డైరెక్టర్ గారు చెప్పిన విధానం ఎలా ఉందంటే, కొత్త టాలెంట్నే కాదు మనతో ఉండి మన వెనకే నడిపిస్తారు అన్నారు. మేము కూడా చాలా ప్రమోషన్లు ఇవన్నీ చూసాం. సో ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆవిడ అంటే ఫస్ట్ టైం ఆవిడ చూసినప్పుడు అంటే మెగా ఫ్యామిలీ కదా, నిహారిక గారు అమ్మో అనుకున్నాం. తర్వాత ఆవిడ
ఒకటి ఫీల్ లైక్ హోమ్ అని చెప్పేసి మాతో పాటు అల్లరి చేయడం మొదలెట్టారు. ఇంకా ప్రొడ్యూసర్ గారు అని ఒక పేరు ఉంది, బట్ మా గ్యాంగ్, మా కమిటీ కుర్రోళ్ళు గ్యాంగ్ ఒక అమ్మాయి అయిపోయారు. ఓకే, అల్లరి చేస్తాం, ఆవిడ మాతో అల్లరి చేస్తూ ఉంటారు. సో ఆవిడలో నుండి అంటే నాకు తెలిసినంత వరకు నిహారిక గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఒక ఇదైతే నేర్చుకున్నారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ఇవతల వైపు మెగాస్టార్, ఇవతల వైపు పవర్ స్టార్, మధ్యలో పవర్ మెగాస్టార్. సో అంటే చూసుకుంటే పెద్ద హీరోల నుండి వచ్చిన అమ్మాయి అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు, బట్ మనతో కలిసిపోయి అసలు నాకు ఇంత లేదు అనేటట్లు చాలా ఉన్నారు అనమాట. సో అది ఎలా అనిపించింది? అంటే ఆవిడ అలాగే ఉంటారు అంతే. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు మాతోనే కాదు, ఎవరినో వచ్చి మామూలుగా నిహారిక గారు అంటే ఏం చెప్పండి అని చెప్పి అలా అంటే మీ పక్కింటి అమ్మాయిలాగా అలాగే మాడేస్తూ ఉంటారు. ఆవిడ వస్తే ఒక పాజిటివ్నెస్ ఉంటుంది, ఆ స్మైల్ కానీ అది కానీ. ఆనెస్ట్గా మాట్లాడుకుంటే నిహారిక గారు కాకుంటే ఈ సినిమా ఇంత రీచ్ వెళ్తుంది అంటారా? అంటే సినిమా కంటెంట్ మీద నమ్మకం ఉంది, కంటెంట్ వెళ్తుంది, బట్ ఇంత హ్యూజ్ రీచ్ ఇంకా వెళ్ళేది కాదేమో అన్న ఫీలింగ్. ఎందుకంటే అంటే ఏ సినిమాలు చూసినా కొంతమంది మెగాస్టార్ వరకు అప్రోచ్ అవ్వాలి, జస్ట్ మెగాస్టార్ గారిని ఏదో లాంచ్ చేయాలి, అదంతా ఒక బయట కావాలనేటట్లు చూస్తారు చాలా. బట్ మీకు ఈజీ యాక్సెస్ లాగా అంటే ఈజీగా ఆయన ద్వారా వచ్చేసి స్టార్టింగే మీకు మెగాస్టార్ గారు అప్రోచ్ అంటే లేదండి, అది నాకు అంటే కొంచెం తెలుసు. ఈజీగా అయితే రాలేదు. ఆయన కూడా నేను సినిమా చూసాకే సినిమా గురించి రియాక్ట్ అవుతాను, లేదంటే లేదు నాకు నచ్చితేనే అవుతాను అన్నట్టు చెప్పేశారు ఆయన ఫేస్ మీద. ఆ నిహారిక గారు సినిమా చూశారు, ఆయనకి నచ్చేసింది కాబట్టి ఆయన వీడియో బయట ఇచ్చారు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకు బాగా వైరల్ అవుతున్నాయి అండ్ సోషల్ మీడియా మొత్తం పవర్ స్టార్ గురించే అనిపిస్తుంది. మనకు కూడా యాజ్ ఎ ఫ్యాన్గా ఆయనతో కలిస్తే బాగుంటుంది, ఆయనతో 5 minutes మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాంటిది మొన్న ప్రెస్ మీట్లో నిహారిక గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ సినిమా చూపిస్తా, ఖచ్చితంగా 3 hours ఆయన టైం నేను తీసుకొని చూపిస్తా అని అయితే అన్నారనమాట. సో పక్కాగా చూపిస్తారు ఆవిడ అన్నారంటే. సో ఆ 3 hours మీ పార్ట్ ఎంత బాగుందో మీకు తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా చూసి మిమ్మల్ని అందరినీ చూస్తున్నారు, సో ఆయన నుండి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందని ఒక అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఆయన నుంచి. అంటే సెల్ఫిష్నెస్ ఏం లేదండి, ఇంకా నన్నే గుర్తుపట్టాలని లేదు. మా 11 మందిని ఒకేలా చూసి మమ్మల్ని బాగా చేశారు వీళ్ళనే మార్చాలి, అదే హై. మొత్తానికి ఆయన వరకు అయితే వెళ్తుంది, వెళ్ళాలి, టైం దొరకట్లేదు ఆయనది. ఓకే, వెళ్ళిపోద్ది మొత్తానికని. అయితే ఫైనల్గా ఏంటంటే మీ లైఫ్లో ప్రతి యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి రోల్ చేయాలి అని అనుకుంటారు. సో మీ లైఫ్లో అలాంటి రోల్ ఏదైనా ఉందా? అంటే అలాంటిది అంటే ఏం లేదండి, నాకేం జీరో నాలెడ్జ్. యాక్టింగ్ చేయాలన్న థాట్లోనే ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చింది చేసుకుంటే చేయాలి, న్యాయం చేయాలని థాట్, కానీ ఇలాంటిది ఒకటి చేయాలని లైఫ్లో ఏం లేదు. ఏదన్నా అంటే ఒకటి ఉండే, ఏదన్నా మైథాలజీ ఏదో అంటారు కదా, రాజులు పౌరాణికం టైప్ ఏదన్నా ఇలాంటిది అట్లీస్ట్ సినిమా అంతా చేయకపోయినా ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ అయినా బాగుంటుంది, ఒకటిసారి చేయాలని ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు తీసింది కూడా డిఫరెంట్, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ఏజ్ లో ఉండి కూడా మళ్ళీ చిన్నతనంకి వెళ్ళి రావడం అనేది ఒక అచీవ్మెంట్. అవునండి, మీకు కూడా చూసుకుంటే ఆ ఏజ్ గ్యాప్ ని బాగా చూపించారు కదా. ట్రైనర్ తొక్కిన ఆరదీస్తాడు, ట్రైనర్ కూడా ఒక యాక్టర్, అది ప్లస్ అయింది అనుకోవచ్చు. మాతో పాటు ట్రావెల్ అవుతూ అతను కూడా, ఆ సార్ కూడా బాగా చేయించారు. అదే అంటే డైట్ చేసే టైంలో మనం అనుకుంటాం వాళ్ళు చెప్పింది ఇంతే తినమంటారు, బట్ మనకైతే లోపల ఆకలి ఉంటుంది, లేకపోతే తినాలి అనిపిస్తుంది. సో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్లో డైటింగ్ టైంలో? అంటే మాకు స్టోరీ ఒక మోటివేషన్ అండి 18 years లుక్కి. ఇంకోటి మాలో చేంజ్ కనబడుతుంది మాకు. వెయిట్ మేము ఎవ్రీ వీక్ ఒకసారి వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ వీక్ ఎంత ఉంది, నెక్స్ట్ వీక్ ఎంత తగ్గింది, అమ్మ ఇంకొంచెం తగ్గితే ఇంకొంచెం చిన్నపిల్లల్లా కనబడతాం అని చెప్పి మాకే మోటివేషన్ ఉండేది. మా ట్రైనర్ చాలా మోటివేట్ చేస్తూ చేయించేవాడు. ఓకే, సో టోటల్గా కమిటీ కుర్రాలు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కమిటీ కుర్రోళ్ళు అంటే ఇది నన్ను అడిగితే ఇది మా సినిమాలో నేను ఎప్పుడు అనుకోవాలంటే నేను హీరో మా సినిమా అని అనుకోవాలి. సినిమా చూసిన వాళ్ళందరూ ఇది మా సినిమా అనుకోవాలనుకున్నాం, అదే అనుకున్నారు. దానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ డానీ. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. ఫ్యూచర్లో కూడా మంచి మంచి సినిమాలు చేయాలి, మనం మళ్ళీ కలాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ నిజంగా రియల్లీ నాకైతే మీ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది, రియలిస్టిక్గా అనిపించింది. మన ఫ్రెండే అనే జోనర్లోకి వచ్చేసాం.
సో మీరు అనుకునేది రీచ్ అవ్వాలని మీ గోలు మనం మళ్ళీ మళ్ళీ కలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ సో చూశారు కదా గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.